నేను అడగకపోయినా నా కోసం అధిష్టానాన్ని అడిగి మరీ ఒప్పించారు మంజు. చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇలాంటి అవకాశాలను రాజకీయ నాయకులు పేరున్న వాళ్లకు ఇవ్వడం మామూలే. ఈ పదవి మీ దాకా వచ్చింది అంటే ఆ మినిస్టర్కు మీరు ఇంకా ఇంకా హెల్ప్ అవ్వాలని మీకోసం మీ పదవి తీసుకొచ్చాడు. కానీ మొన్న మీ విషయంలో జరిగిన వాటిని తలుచుకుంటేనే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సత్య గారు. ఆ మనీ ట్రాన్సాక్షన్లో మీరు దొరక్కపోవడం మీ అదృష్టం. మంజు, రాజకీయం అన్నాక మంచి చెడు అన్నీ ఉంటాయి. అరెస్టులు ఉంటాయి, బెయిల్లు ఉంటాయి, ఒక్కోసారి శిక్షలు కూడా ఉంటాయి. చూడండి, ఇప్పుడున్న సిఐ సార్కు మినిస్టర్కు అస్సలు పడ్డం లేదు. మినిస్టర్ తను కొన్ని విషయాల్లో ఎస్కేప్ అయ్యి తన మీదకి రావద్దని మీలాంటి సెకండ్ లీడర్స్ మీద నెట్టేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా వాళ్ళ మీద కేసులు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అన్న తర్వాత విడిపిస్తాడని నమ్మకంతో. అన్న విడిపించొచ్చు, కానీ కేస్ బుక్ అవుతుంది కదా. ఒక్కసారి కేస్ బుక్ అయితే ముద్దాయిగా రికార్డులోకి ఎక్కుతారు. మీకు ఈ లైఫ్ అవసరమా సత్య గారు? పాపం, ఇప్పుడు నేను ఈ పదవి వద్దంటే అన్న అవమానపడినట్టే కదా మంజు. మినిస్టర్ గారు అవమానపడతారు అని మీరు అనుకుంటున్నారు. ఇలాంటి అవమానాలు ఆయనకు అలవాటే. అందుకే వాటిని సైలెంట్గా ఈజీగా తీసుకుంటున్నాడు. అలాంటివి మీ వల్ల కాదు. ఇందాక మీరు మినిస్టర్ గారితో పక్కనుంటేనే నాకు భయంగా ఉంది. అదే మీరు రాజకీయాల్లోకి వెళ్ళిపోతే నాకు మొత్తంగానే దూరం అవుతారు. మంజు, నన్ను నమ్ము. నేనిటు ఫ్యామిలీని అటు పాలిటిక్స్ ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఏంటండి, మీ గురించి ఎంత బాధపడుతున్నానో మీకు అర్థం కావడం లేదా? నా దృష్టిలో రాజకీయాలంటేనే మీలాంటి మంచి మనుషులకి సూట్ అవ్వవు. మీరు అనుకోవచ్చు మీరు రాజకీయాలను ఈజీగా డీల్ చేయగలను అని. అందులోకి దిగితేనే దాని లోతు అర్థమవుతుందండి. ఈ రాజకీయాల్లో బురద అంటకుండా ఇంతవరకు పైకొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సత్య గారు. ఇప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్ గా నో అని చెప్తే హైకమాండ్ వరకు నా పేరు బ్యాడ్ అవుతుంది మంజు. ఇంకెప్పుడు పాలిటిక్స్ వైపు నేను వెళ్ళలేను. నాకు పాలిటిక్స్ లో లైఫే ఉండదు. నేను చెప్పేది ఒకటే సత్య గారు, నా భర్త రాజకీయాల్లో తిరగొద్దు. కుళ్ళు కుతంత్రాలతో ఉండే ఈ రోజు మా ఆయనకి అంటొద్దు అనేదే నా అభిప్రాయం. మీరు అటే వెళ్ళిపోవాలనుకుంటే నేను మీకు పూర్తిగా దూరం అయిపోతాను. అన్ని ప్రొఫెషన్స్ వేరు, పాలిటిక్స్ ప్రొఫెషన్స్ వేరు. ఒక్కొక్కసారి ప్రాణాలని సైతం పణంగా పెట్టి పోరాడాల్సి ఉంటుంది. ప్రాణాలని పణంగా పెట్టడం అంటే అలాంటి పాలిటిక్స్ మీకు అవసరమా సత్య గారు? ఇప్పుడు మనం ఉన్నది ఇద్దరమే. రేపటి రోజున మనకొక పాపో బాబో రావచ్చు. వాళ్ళ మీద కలలు కందామండి. వాళ్ళ ఆశయాలకు ఊపిరిపోద్దాం. వాళ్ళ ఎదుగుదలకు మనం ఒక మెట్టులా మారుదాము. ఫైనల్గా నేను మీకు చెప్పేది ఒక్కటే. చెప్పు మంజు. మీకు నేను కావాలో ఆ పదవి కావాలో మీరే తేల్చుకోండి. మంజు.